మళ్ళా మీరే మళ్ళా ఆగాయతానికి ఎత్తుకుంటా ఉన్నారు. ఆ సబ్జెక్ట్ మళ్ళీసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిటీ లేదు, చర్చ లేదు, అవి ఇష్యూలు అన్నీ కూడా ఇటువంటివే. 30 తులాల బంగారం లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, ఇక్కడ ఏదో కాలువని మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని దిగడానికి కాళ్ళకాడ పెట్టినడం, అన్ని ఇటువంటివే. ₹1 ఖర్చు కాబట్టి 200 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా. అంటే ఏమీ లేని కాడ నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిటీ లేదు, వ్యవహారం జరిగింది ఏమీ లేదు. ఒకటే నేను ఒకటే మీ ప్రశ్న ఒకటే సమాధానం చెప్తాను. ఒకవేళ అటువంటిదే జరిగితే మరి చివరి రోజు వరకు 108 మంది మొత్తం టోటల్గా వాళ్ళు ఇక్కడే ఎందుకున్నారు? ఎందుకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు? సింపుల్ జవాబు కదా. అటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మేము మళ్ళీ కూడా మీ తెలంగాణ ఎవరైతే ఈ థాయిలాండ్కు సంబంధించినటువంటి మిస్ వరల్డ్గా ఎలక్ట్ కావడం జరిగిందో ఆ ఎలక్ట్ అయినటువంటి ఏం పేరు సుచాత అనే ఆమె అందులో సుచాత చున్స్క్రీ థాయిలాండ్కి సంబంధించిన ఆమె తెలంగాణ మోడల్లో మా యొక్క థాయిలాండ్లో మేము కూడా ఇట్లా చేసే ప్రయత్నం చేస్తాం, మోడల్ తీసుకుంటామని మాట్లాడింది. ఇవన్నీ కూడా ఏదో అందాలు చూపించడం కోసం కాదు, తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడం కోసం. ఈ రోజున ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్లకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకాలని మనం ఏ స్థాయిలో ఉన్నాం? తెలంగాణ రాష్ట్రము ఏ స్థాయిలో ఉంది? టూరిజంలో అడుగున ఉన్నాం. కేరళ మొదటి ఉంది. ప్రపంచంలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ఎక్కడో ఉండాల్సిన భారతదేశం అడుగున ఉంది. మళ్ళీ ఎక్కడుంది ఈనాడు? ఈరోజు ఉన్నటువంటి సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి. అంటే 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 ఆ స్థాయిలో అంటే మనం ఆ స్థాయికి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. మన ఇంట్లో మనం కూర్చుంటే ప్రమోషన్ అవుతుందా? ఇది యాక్టివిటీ చేయాలి కదా. ఇవన్నీ చెప్తున్నా కదా.